హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివ్ ఇట్ ఫుల్లీ. ఇవాళ మనం లంచ్ బాక్స్ రెసిపీస్లో చూస్తున్నాం సింపుల్గా చేసుకునేటటువంటి పొటాటో ఫ్రై అండ్ రైస్. సో రైస్ ఆల్రెడీ కుక్ చేస్తున్నానండి. సో ఇప్పుడు పొటాటో ఫ్రై కోసం 2 పొటాటోస్ తీసుకున్నాను. వీటిని ఇలాగా నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఈ పొటాటో ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాసేపు ఇలా కలుపుకోవాలన్నమాట. సో ట్రస్ట్ మీ అండి, నిజంగా పిల్లలకి మనము కూరలు వండేసి ఆ కూరలు రైస్తో కలిపి పెడితే అవి ఆఫ్టర్నూన్కి రైస్ మొత్తం కర్రీ పీల్చేసుకొని అంత టేస్టీగా ఉండదండి. మనం ఎంత ఎక్స్ట్రా కర్రీ పెట్టినా కూడా వాళ్ళు ప్రాపర్గా కలుపుకోరు, వాళ్ళు అంత బాగా ఎంజాయ్ చేయరు. అదే ఇలా సింపుల్ ఫ్రైస్ లైక్ క్యారెట్ ఫ్రై, పొటాటో ఫ్రై, ఇంకా కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తున్నట్లు కొంచెం సింపుల్గా చేసుకుంటే మనకి కొంచెం వర్క్ త్వరగా అయిపోతుంది, వాళ్ళు కూడా ఎమిగా తింటారండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ అండి. కొంచెం పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత ఇలా కావలసినంత వరకు కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇలా అయిన దాన్ని మనం రైస్లో వేసి కలిపేసుకోవడమే అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్లీ అయితే మనకి ఇలా ఉంటుందండి. ట్రస్ట్ మీ అండి, ఆఫ్టర్నూన్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వీటిని మనం మెయిన్ బాక్స్ ఇది కాబట్టి మెయిన్ బాక్సెస్ కింద ఇలా పొటాటో రైస్ని పెట్టేసుకున్నామండి. దాని తర్వాత పెరుగన్నం మిక్స్ చేస్తున్నానండి. పెరుగన్నం అనేది అయితే డైలీ కంపల్సరీ అండి. సో తోడుపెట్టిన పెరుగు తీసుకొని ఇలా మనం పెరుగన్నాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు యాజ్ యూజువల్ వాటర్ బాటిల్స్ అయితే పట్టేస్తున్నానండి. నెక్స్ట్ ఎప్పుడైనా కూడా కర్డ్ రైస్ అనేది కొంచెం వాటరీగానే కలుపుకోవాలండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్కి అది రైస్ పీల్చుకొని కొంచెం గట్టిగా అవుతుంది. పిల్లలు తినేటప్పుడు గట్టిగా ఉన్న వాళ్ళని కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని తినమని సజెస్ట్ చేస్తే గొంతు పట్టుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇవి ప్యాక్ అయిపోయాయి. ఇవాళ నేను స్నాక్స్ కోసం అయితే న్యాచురల్గా మ్యాంగో ప్లస్ జామకాయ పెడుతున్నానండి. సో స్నాక్స్ బాక్సెస్ కూడా నేను ప్యాక్ చేస్తాను. వీలైనంత వరకు న్యాచురల్గానే పెడతానండి స్నాక్సెస్. ఫైనలీ మన లంచ్ బాక్స్ అయితే రెడీ అండి. సో స్పూన్స్ పెట్టాను, నాప్కిన్స్ పెట్టాను. సో రెడ్ బాక్స్ వచ్చేసి పాపకండి, బ్లూ బాక్స్ వచ్చేసి బాబుదండి. ఎప్పుడు వాళ్ళు అవే తీసుకెళ్తారు, కలర్ మారినా ఒప్పుకోరనమాట. సో ఫైనలీ అయితే మెయిన్ బాక్స్, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అండ్ పెరుగన్నం మొత్తం ప్యాక్ చేస్తానండి. సో పాపది బాబుకి ఇలా బ్యాగ్స్ కూడా ప్యాక్ చేశాను. వాళ్ళకి దోశ వేసానండి టిఫిన్కి అయితే. సో ఇద్దరికి దోశ ఇచ్చేసాను. సో ఫైనలీ దిస్ ఈజ్ ఫర్ టుడే లంచ్ రెసిపీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.